హలో డియర్ పోలీస్ అండ్ గ్రూప్స్ అస్పిరెంట్. ఇక్కడ ఏ మాత్రం సోది లేకుండా డైరెక్ట్గా రా డేటా కరెంట్ అఫైర్స్లో ఎంత కావాలి ఎంత వరకు మాత్రమే నేర్చుకోవాలి ఆ టాపిక్స్ మాత్రం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం బ్రో BRO బ్రో అంటే బ్రదర్ కాదండి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో ప్రతి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండ్ జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. అయితే ఇక్కడ మనకి BRO లాంచ్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి ప్రాజెక్ట్ దీపక్ అని, ప్రాజెక్ట్ చేతక్ అని, ప్రాజెక్ట్ హిమాంక్ అని, ఇలా మనకు కొన్ని పేర్లు ఉన్నాయి. వాటి గురించి ఎగ్జామ్స్లో అడిగితే ఎలా ఉండబోతుంది, ఎగ్జామినర్ అడిగితే ఎలా అడుగుతాడు, అండ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఈ టాపిక్లో స్టాటిక్ జీకే పాయింట్స్ని ఎలా నేర్చుకోవాలి, ముఖ్యంగా వీటిని ఫోకస్ చేస్తున్న ఇప్పుడు తీసుకొచ్చా. ఇక్కడ ఏం చెప్పినా ఇది మాత్రమే నోట్ చేసుకోండి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం, నాకు మీరు ఏ మీడియమైనా అనవసరం, తెలుగు ఇంగ్లీష్ అనవసరం, దిస్ ఈజ్ ఎనఫ్. సరే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, ప్రాజెక్టు దీపక్ అనే పేరుతో వచ్చింది. ఎవరు రావడం జరిగింది, BRO అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సరే వీళ్ళు అసలు ఎవరు సార్, వీళ్ళు ఎవరంటే మనకి 1960లో ఫ్రేమ్ అవడం జరిగింది. May 7th వీళ్ళ యొక్క ఆవిర్భావ దినోత్సవం. వీళ్ళ బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఆ బిల్డింగ్ ఒక అఫీషియల్ నేమ్ ఉంది, దాని పేరే సీమా సాధక్ అనే పేరుతో ఉంది. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ అవుతుంది సార్ అంటే, దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రజెంట్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు దీనికి, మనకి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి కన్సర్న్ మినిస్టర్. సరే ఇప్పుడు దీపక్ స్టోరీ ఏంటి అంటే, సో దీపక్ స్టోరీ ఏంటంటే ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్లో, అది కూడా ఈ హిమాలయన్ రేంజ్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే కారణంతో దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ పేర్లు ఉంది మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఏంటంటే బార్డర్స్ లాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇద్దరికి యూజ్ అవుతుంది. ఒకటి డిఫెన్స్ పరంగా, రెండవది సివిలియన్స్ పరంగా. ఏ ఒక్కరిని కూడా డిస్సాటిస్ఫాక్షన్ చేసే విధంగా వీళ్ళకి ఉండదు. అలా వీళ్ళ పని ఏంటంటే రోడ్స్ని అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అయితే BRO యొక్క అత్యంత పురాతనమైన కీలక విభాగాల్లో ఒకటైన ప్రాజెక్ట్ దీపక్ May 4, 2026 షిమ్లాలో తన 66వ సంవత్సరం అంటే 66వ బర్త్డేని లాంచ్ చేసింది. అంటే ఈ కాంటెక్స్ట్లో రేపొద్దున ప్రాజెక్ట్ దీపక్ అంటే ఏంటని అడగొచ్చు. ప్రాజెక్ట్ దీపక్ ఏంటంటే ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆఫ్ ది BRO రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది స్ట్రాటజిక్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజింగ్ ద టెరెన్స్ ఆఫ్ ది వెస్టర్న్ హిమాలయస్, స్పెసిఫికల్లీ హిమాచల్ ప్రదేశ్. ఇది అన్నట్లుగా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, ఈ హిమాచల్ ప్రదేశ్లో మనకి అత్యంత కఠినమైన రగ్గుడ్ టెరెన్స్ ఉంటాయండి. అంటే ఎలా అంటే ఇవి చూడండి, ఇప్పుడు రగ్గుడ్ టెరెన్స్ అంటే ఏంటంటే అత్యంత భయంకరమైన భీకరమైన, ముట్టుకుంటే చాలు పడిపోయేంత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి టెరెన్స్ ఉంటాయి. చూడండి ఈ టెరెన్స్ ఎంత కఠినంగా ఉన్నాయి. ఇగో ఇలాంటి టెరెన్స్లో రోడ్స్ని మెయింటైన్ చేయాలి, ఇలాంటి టెరెన్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, ఇలాంటి టెరెన్స్లో మనం ఐరన్ పోల్స్ పెట్టాలి, ఇలాంటి టెరెన్స్లో అంటే ఈ దాన్ని మొత్తంగా చేజెక్కించుకుంది, ఆ బరువు బదులు తీసుకున్న సంస్థ BRO. ఇదేంటంటే పశ్చిమ హిమాలయాల్లో, అది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడమే ఈ ప్రాజెక్ట్ దీపక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు ఇది లాంచ్ అయిందంటే 1961లో లాంచ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్, దాని క్యాపిటల్ షిమ్లా. ఓకేనా. ఏ ఆర్గనైజేషన్ మనకి BRO ఎవరి కింద ఉంది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంది. వీళ్ళ ముఖ్యమైన ఎయిమ్స్ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఓకేనా. అలా చూడొచ్చు. ఇక్కడ కీ ఫీచర్స్లో ఏం చెప్తుందంటే ఆ ఏరియా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, అక్కడ స్ట్రాటజికల్గా మౌలిక సదుపాయాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, అక్కడ ఐకానిక్ ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనాలి నుంచి మన లేక్కి, అంటే కులు మనాలి మీకు తెలిసి ఉంటుంది, అక్కడ నుంచి లదాఖ్ లేక్కి వెళ్తున్న కొత్త కొత్త రోడ్స్ కానీ అలాంటివన్నీ వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ముఖ్యంగా అవలాంచెస్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ని వాడాలని వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది స్టాటికల్ జీకే అన్నట్లుగా. స్టాటికల్ జీకే అంటే ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీరు హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన కొంచెం రా డేటా చూసుకోవాలి. ఈ రా డేటాలో అసలు ఇది ఎప్పుడు మనకి ఫామ్ అయిందంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ బీయింగ్ యాజ్ ద యూనియన్ టెరిటరీ. ఓకేనా. తర్వాత ఇది మనకి స్టేట్గా ఫామ్ అవడం జరిగింది 1971లో. ఓకే. దీని క్యాపిటల్ మనకి రెండు ఉన్నాయి. దీని క్యాపిటల్ ఒకటి కాదు, రెండు, షిమ్లా, దాంతోపాటుగా ధర్మశాల చలికాలంలో మనకి క్యాపిటల్గా ఉంటే, షిమ్లా ఎండాకాలం అండ్ వానాకాలంలో క్యాపిటల్గా ఉంటుంది. ఇక్కడ గవర్నర్ చూసుకుంటే కవిందర్ గుప్తా,
సీఎం సుఖ్వీందర్ సుక్కు, ఈయన ఇండియన్ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ మనకి అసెంబ్లీ సీట్స్ మొత్తంగా 68 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. లోక్సభ ఎంపీ సీట్స్ అయితే 4, రాజ్యసభ ఎంపీ సీట్స్ అయితే 3. ఈ దానికంటే సెపరేట్గా హిమాచల్ ప్రదేశ్కి సెపరేట్గా హైకోర్టు కూడా ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు కనబడుతుంది యూనిక్ కెమెరా సిస్టమ్, అంటే ఎమ్మెల్యేస్ మాత్రం ఉంటారు, ఎమ్మెల్సీస్ లేరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాజెక్టు చేతక్. మీ అందరికీ తెలుసు చేతక్ అంటే ఏంటి, చిన్నప్పుడు చేతక్ బజాజ్ కనబడేట్టు కదా బైక్స్ మనకి, అలా. మరి ఇక్కడ చేతక్ అంటే ఏంటంటే ఇది ఒక గుర్రం పేరు. ఈ గుర్రం ఎవరి గుర్రం సార్ అంటే మనకి మహారాణా ప్రతాప్ సింగ్ అని ఒక బలిష్టమైన రాజు ఉండేవాడు. ఇతడితో అక్బర్కి ఒక యుద్ధం జరిగింది. దాని చరిత్రలో హల్దీఘాట్ యుద్ధం, పసుపు కొండల యుద్ధం అంటూ ఉంటాం. సరే, ఇతని యొక్క అత్యంత బల పరాక్రమాలు చూపించే గుర్రాన్ని మనం ఇక్కడ చేతక్ అంటున్నాం. ఆ చేతకు వచ్చింది మహారాణా ప్రతాప్. ఇప్పుడు ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇప్పుడు BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చేశారంటే రాజస్థాన్లో మౌలిక సదుపాయాలు, రోడ్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకున్న ఒక పేరే దట్ ఈస్ ప్రాజెక్ట్ చేతక్. ఈ ప్రాజెక్ట్ చేతక్ ఏప్రిల్ 4, 2026కు తన యొక్క 47వ బర్త్ యానివర్సరీ, దీన్నే 47th రైజింగ్ డేగా మనం ఇప్పుడు జరుపుకోవడం చూడొచ్చు. ఓకేనా. అది ఇంతకుముందు ఏంటి మనకి 1961లో ఫ్రేమ్ అయింది, ఇప్పుడు 66 ఇయర్స్ జరుపుకుంటుంది, ఇది 47 ఇయర్స్ జరుపుకుంటుంది. అలా మనకి వచ్చిందే దట్ ఈస్ ప్రాజెక్ట్ చేతక్. ఓకే, ఇది మనకి ముఖ్యంగా ఎప్పుడు వచ్చింది, 1980లో రావడం జరిగింది. BRO వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ అండ్ రాజస్థాన్ బార్డర్స్ వెంబడి రోడ్లు నిర్మించడం కానీ, డిఫెన్స్ అక్కడ అంటే మన ఆర్మీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కేటాయించడం కానీ, దాంతోపాటుగా ఎడారి ప్రాంతాల్లో సో మౌలిక సదుపాయాలు లేని రోడ్ ఫెసిలిటీస్ని తీసుకురావడం కానీ, అవన్నీ వీళ్ళకి సంబంధించిన థింగ్స్. అంటే ఎకనామికల్గా, రీజనల్గా ఆ ప్లేస్ని డెవలప్ చేయాలి. దాంతోపాటుగా డిఫెన్స్ 80% మిస్ అవ్వద్దనే ఉద్దేశంతో. ఓకేనా. దాదాపుగా ఈ 47 సంవత్సరాలు 4000 కిలోమీటర్ల రోడ్లను డెవలప్ చేయడం కానీ, 214 కిలోమీటర్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ రోడ్లను డెవలప్ చేయడం కానీ ఇలా వీళ్ళు తీసుకొచ్చారు. ఓకేనా. ఇక రాజస్థాన్ వచ్చింది కాబట్టి దీని క్యాపిటల్ జైపూర్. గవర్నర్ చూసుకుంటే మనకి కిషన్ రావు హరిబావ్, సీఎం భజన్లాల్ శర్మ బీజేపీ పార్టీ. మొత్తం సీట్స్ ఇక్కడ 200 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి. ఎంపీ సీట్లు, లోక్సభ ఎంపీ సీట్లు 25 ఎంపీ సీట్లు, రాజ్యసభ ఎంపీ సీట్లు 10 ఎంపీ సీట్లు. దీనికంటూ సెపరేట్ హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు మీరు అందరూ ఏమనుకుంటారంటే దీని క్యాపిటల్ జైపూర్లో ఉందనుకుంటారు. ఓకే, ఒకప్పుడు ఈ జైపూర్ మనకి షోడశ మహాజనపదాల్లో ఒక జనపదంగా ఉంది. దీన్ని అప్పట్లో మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే విరాట నగరము లేదా మత్స్య నగరము అనే పేరుతో మన దీన్ని అప్పట్లో పిలిచేవాళ్ళం. ఓకేనా. సో దీని హైకోర్టు జైపూర్లో లేదండి, దీని హైకోర్టు వచ్చేసి మనకి ఎక్కడ జోధ్పూర్లో ఉంది. ఓకేనా. సో జోధ్పూర్లో మనకు కనబడుతుంది. ఎస్, నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ హిమాంక్. ఓకే, ఈ ప్రాజెక్ట్ హిమాంక్ కూడా 1980s ఆ టైంలో BRO చేపట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ హిమాంక్లో భాగంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటరబుల్ ట్రాన్స్పోర్ట్ రోడ్ని సెటిల్ చేయడం జరిగింది. ఆ రోడ్నే మనం ఏమంటున్నామంటే ప్రజెంట్ మిగ్లా కనుమ. ఓకేనా, మిగ్లా పాస్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సుమారుగా 18,400 ఫీట్ల హైట్లో మోటరబుల్ ట్రాన్స్పోర్ట్ రోడ్ ఫెసిలిటీని ఈ ప్రాజెక్ట్ హిమాంక్ కింద ఎవరు మనకి BRO కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో న్యోమా ఎయిర్ బేస్ని కూడా సెటిల్ చేయడం జరిగింది. తూర్పు లడాఖ్లోని న్యోమా ఎయిర్ బేస్ని IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కార్యాచరణకు తెచ్చింది. ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ C-130J విమానంతో దీన్ని తొలితో ల్యాండ్ చేయడం జరిగింది. న్యోమా ఎయిర్ బేస్ అన్నట్లుగా. ఇక్కడ చూసుకుంటే ఇదంతా లదాఖ్. ఈ లదాఖ్లో తూర్పు లదాఖ్ ఈ ప్లేస్లో మనకి న్యోమా ఎయిర్ బేస్ ఉంది. ఒకప్పుడు ఇది వర్క్లో ఉండేది, బట్ ఇప్పుడు కంటిన్యూస్గా దాన్ని వాడడం తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు వాడుకలోకి తీసుకురావడం జరిగింది. రేపు పొద్దున్న డైరెక్ట్ క్వశ్చన్ అండి, న్యోమా ఎయిర్ బేస్ ఎక్కడుందంటే నీ ఆన్సర్ ఏమై ఉండాలి, లదాఖ్లో ఉంది సార్ అని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంది. ఓకేనా. సో తూర్పు లదాఖ్లో మనకి ముద్దు న్యోమాలో కొత్తగా కార్యాచరణకు ఒక కొత్త ఎయిర్ బేస్ రావడం జరిగింది. ఓకేనా. సుమారుగా ఇది ఎంత హైట్లో ఉందంటే 13,700 ఫీట్ల హైట్లో ఉంది ఇది మనకి. సో ఎక్కడంటే మనకి న్యోమా, ఇది లేహ్ జిల్లా, లేహ్ లదాఖ్ యొక్క క్యాపిటల్. ఈ లేహ్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దాని పేరు ఏంటంటే కుషోక్ బాకులా రింపోచే. ఓకేనా, కుషోక్ బాకులా రింపోచే ఎయిర్పోర్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ ప్లేస్ మనకి ఎక్కడంటే పాంగాంగ్ సో అని ఒక సాల్ట్ లేక్ ఉంటుంది, దానికి దక్షిణ వైపుగా
అండ్ అదేవిధంగా ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అత్యంత దగ్గర, ఎంత అంటే ఒక 30 కిలోమీటర్ దగ్గర ఈ న్యోమా మనకి సెటిల్ అవ్వడం జరిగింది. సో ఇది 1962లోనే మనకి మట్టితో నిర్మించిన ఒక ల్యాండ్ గ్రౌండ్ ఇక్కడ ఉండేది. తర్వాత 2009లో AN-32 అనే ఒక విమానాన్ని ఇక్కడ దింపారు. తర్వాత అప్పటి నుంచి ఇది మనకు క్రియాశీలకంగా అవ్వడం జరిగింది. 2020 భారత్ చైనా సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత న్యోమా ALG C-130J AN-32 అపాచీ చినుక్ విమానాల కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది. అంటే ఒకప్పుడు 1962లో వర్క్ అయింది, 2009 వరకు వర్క్ కాలేదు, మళ్ళీ 2020 నుంచి ఇది వర్క్